అరే వాడు రానన్నారా ఏదో సెమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంట. సెమ్ ఎగ్జామా? మనం కూడా ఆన్ కాలేజే కదరా, మనకేం ఎగ్జామ్ ఆన్కేంది? అవును కదా. అవును వారా, ఆడేం చెప్తే అది నమ్ము నువ్వు అయితే. అరే ఆల్రెడీ మనం కలిసాడు 1 month అయింది. నాకు ఎన్నో కొడుతుందిరా, ఎన్నో కొడుతుంది నాకు. చెప్పరా, ఇది మీరు మళ్ళా గోవచ్చున్నారా? ఏ కాదు, ఎందుకు ఏమైంది? మరి ఆదర్శ్ ఇందాక షాపింగ్ చేసి కూడా కనిపించిండు. షాపింగ్? ఆదర్శ్ గాడా? ఆడొక్కడే ఉండా? ఒక్కడే ఉండు. సరే ఎందుకు ఏమైంది? మీ ప్రాబ్లమా? నువ్వు వాడికి వచ్చేసి అని కనిపించకుండా. అరే ఏమైందిరా? ఎవరు చెప్పినా కదా నాకు ఎన్నో కొడుతుందని. ఆదర్శ్ గాడు అండర్వేర్ కొరానంటే కూడా నన్ను నెంబర్ తీసుకోబోయేటాడు. అట్లాంటిది ఒక్కడే షాపింగ్ చేస్తున్నంటారా? అవునా? అవును బే, సంథింగ్ ఇస్ ఫిషీ. సాయి అన్నా సునీల్ నమస్తే. నమస్తే. ఏంది ఇట్లా సరంగా గుర్తొచ్చినా? ఏం లేదన్నా, ఆదర్శన మీ ఖాతాలో డీటాన్ ఇంకా గోల్డెన్ ఫేషియల్ చేయించుకోండు. ఏందన్నా దావత్ మొత్తం జోరుదారు ఉంది కదా, నీ ఖాతానే. ఆదర్శాడా? అవ్వానా ఆదర్శానని జర నా ఖాతా పైసలు కూడా కట్టేయనా? సరే మళ్ళీ కాలేజ్ సాయి. ఏమైందిరా ముఖం అట్లా పెట్టిన? ఓవర్ ఫోన్లా? సెలూన్ సాయి గారు రా. ఆడెందుకు ఫోన్ చేసి నీకు? ఆదర్శ్ గాడు డీటాన్ ఇంకా గోల్డెన్ ఫేషియల్ చేసుకున్నాడంట నా ఖాతాలో. నీ ఖాతాలనా? అరే ఇప్పుడు నాకు కూడా ఏదో తేడా కొడుతుందా, మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. ఏదో తేడా కొడుతుందా నాకు పొద్దున్న నుంచి. అరే ఎంతమంది ఫోన్ చేస్తారా మనకు పొద్దున్న నుంచి? ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు వాచ్మెన్ వెంకట్ గారు. ఆన్ బాధ ఏందో స్పీకర్లో పెట్టు. నా దావత్ ఏందిరా దావత్? దేనికి దావత్? ఎవడేదో చిన్నవాడు పుట్టిండు. దేనికి దావత్ కావాలి చెప్పు. ఏమన్నా దావత్ ఇవ్వాల్సిందని చెప్తారు కదా, నాకు తెలిసిపోయింది. దావత్ ఇవ్వాల్సిందే, ఇచ్చేసేయన్నా, దావత్ ఇచ్చేసేయగా. అరే ఇంకా నేను చంపేస్తారా? అసలు దేని కావాలా నీకు దావతు? ఆపరేషన్ లో మేమున్నామంటే అఖిలనా నువ్వు పక్కగా ఉన్నావా? సారీ అన్న, అంటే ఆదర్శ్ అన్నకి గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందంట కదా అన్న, అందుకని దావత్ అడుగుతున్నా. ఏంది? ఆదర్శ్ గారికి గర్ల్ ఫ్రెండ్? ఆదర్శ్ అన్నకి గర్ల్ ఫ్రెండ్ సెట్ అయ్యి 1 month అవుతుంది. నీకు తెలియదా? నీకు సర్ప్రైజ్ ఏమో. చెప్పిన గారు పొద్దున్న నుంచి మనకి ఏదో తేడా కొడుతుందని. ఆ తేడా ఇదే, ఆదర్శ్ గారికి గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం మనకు చెప్పలేడు. అవునరా నిజమే, అందుకేనా వాడు 1 month నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. అరే ఒక్కసారి ఆడు 1 month నుంచి ఏమేమి కథలు పడ్డాడో రివైండ్ చేసుకో. కాలేస్తావు? అరే నాకు ఆకలి అవుతుంది, అట్లా బేగంబదారు పోయి దోశ తినేసి వస్తాం. అవురా పోదాం. మీరు వెళ్ళండి, నాకు ఇంట్లో పని ఉంది. నడరా అట్లా ఛాయ్ తాగేద్దాం. అవునా నాడు ఛాయ్ తాగుదాం. ఏచి ఛాయ్ అయితే నల్లగైతారంట. అయినా నేను రాను మీతో, నాకు ఇంట్లో పని ఉంది. అరే అఖిల్ నైట్ రైడ్ పోదాం రా, మస్తు రోజులు అయింది. అవురా పోదాం, పక్క పోదాం, మస్తు లేదు. ఆదర్శ్ గారు కూడా విన్నాడు. ఆదర్శ్ నడరా, నైట్ అవుట్ కదా మీరు. నేను రానురా, మీరు వండి. మా మమ్మీ పంపిస్తలేదు. ఈడేంద్ర కొత్తగా మాట్లాడుతుండు. రే నడుబే, ఏం కాదు. అప్పట్లా లేదురా, మా ఇంట్లో మస్తు స్ట్రిక్ట్ అయిపోయారు. స్ట్రిక్ట్ అయిపోయారా? అదిరా మ్యాటర్. ఆదర్శ్ గారు గర్ల్ ఫ్రెండ్ తోటి ఫోన్ మాట్లాడడానికి మనల్ని ఇగ్నోర్ చేసింది చూడు గాండ్ గారు. నేను నమ్మను రా, ఆదర్శ్ గారు ఇట్లా అంటారు అంటే నేను నమ్మను. ఎందుకంటే వాడు సింగిల్ కింగ్స్ అని స్టేటస్ లో పెట్టేటోడు రా, వానికి గర్ల్ ఫ్రెండ్ ఏందిరా, నేను నమ్మను. అరే నువ్వు ఇంకా నమ్మతలేవారా? అరే నేను నాన్న నోటితోటి చెప్పిస్తా చూడు. అది ఎంత పట్టేవాజు గాడు. ఆయన ఇంటికి పోదాం. ఆదర్శ్ అరే ఆదర్శ్, రే ఆదర్శ్, ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు? రే ఏంద్రా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అవును, 1 month ఉంది. మీకు చెప్తే ఎక్కడ ఏడుస్తారని మీకు చెప్పలేదు. గర్ల్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్స్ వదిలేసినాడు, బాగుపడినట్టు చరిత్రలోనే లేదురా. హే అఖిల్, మీరు ఎప్పటినుండో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక అమ్మాయి హ్యాండ్ మెసేజ్ చేసిందా? నో, మీ గోయింగ్ కేఫ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ మ్యాన్. హే, మీ ఇద్దరికి అసలు గర్ల్ ఫ్రెండ్ స్పెల్లింగ్ తెలుసా? బ్లడీ సింగిల్ బ్రూట్. మై గర్ల్ ఫ్రెండ్, మై ఏంజల్ ప్రియా, మై గర్ల్ మ్యాన్. మీ ఇద్దరికి అసలు గర్ల్ ఫ్రెండ్ స్పెల్లింగ్ తెలుసా? మీకు చెప్తే ఎక్కడ ఏడుస్తారని మీకు చెప్పలేదు. మీ గోయింగ్ కేఫ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ మ్యాన్. బ్లడీ సింగిల్ బ్రూట్. చూసినావా ఆదర్శ్ ఎట్లా మారిపోయిందో గర్ల్ ఫ్రెండ్ రాగానే. అవునరా, కానీ ఆదర్శానికి గర్ల్ ఫ్రెండ్ అంటేనే నాకు నమ్మబుద్ధి అవుతలేదు, ఏదో డౌట్ కొడుతుంది. నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదురా.
ఆడు అండర్వేర్ కొనాలంటే అరే అండర్వేర్ రిఫరెన్స్ ఏంద్రా మధ్యలో నీకు ఊకే? అరే ఊకోరా నీకు తెలియదు దాని గురించి. ఆడు కొత్త అండర్వేర్ కొంటేనే ప్యాంట్ కిందకి వేసి షో కొట్టేటాడు. అట్లాంటి దానికి గర్ల్ ఫ్రెండ్ ఉందంటే మనకు చెప్పలేడు చూడు ఆ విషయం. ఏనో కొడుతున్నాడు, ఏనో కొడుతుంది. అవు ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు అన్నాడు? అదేదో చెప్పిండ్రా ఏంజెల్ 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 కొంపదీసి ఏంజెల్ ప్రియ అయితే కాదు కదా? ఏంజెల్ ప్రియ ఏంజెల్ ప్రియ ఏంజెల్ ప్రియ ఏంజెల్ ప్రియ ఏంజెల్ ప్రియ ఏంజెల్ ప్రియ ఫోన్ తీసుకో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. ఏంజెల్ ప్రియ ట్వీట్ అని సెర్చ్ చేయి. యాక్ట్రెస్ అనుష్క డీపీ వచ్చిందా? వచ్చింది. అరే ఈ అకౌంట్ మనమే కదా క్రియేట్ చేసింది. అరే నువ్వేనా ఏంజెల్ ప్రియ? అరే ఎందుకురా మన ఎమోషన్స్ తో ఆడుకుంటావు? అరే ఓ బలిచిందా నీకు? నేను ఎందుకు అట్లా చేస్తా? అరే ఈ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ముగ్గురేమో ఉండరా, నువ్వు నేను బస్వగాడు అండ్ దీని పాస్వర్డ్ మన ముగ్గురికే తెలుసు. నువ్వేంజెల్ ప్రియ కాదు, నేనేంజెల్ ప్రియ కాదు అంటే ఫోన్ చేయరా ఫోన్ తీసేరా, నువ్వే చేయరా. ఏమరా నిజం తెలిసిపోయిందా? ఆరా ఇప్పుడే తెలిసింది. పాపం గారా ఆదర్శ్ గాడు. పాపమ్మా ఆదర్శ్ గాడు పాపమ్మా. అరే ఎప్పుడైనా ఫీజుకి పైసలు పెట్టిండారా వాడు మీకు? అదే నేను బేబీ ఆకలి అవుతుంది అనగానే చాలు లార్జ్ పీస్ ఆర్డర్ పెట్టిండ్రా వాడు. అరే సునీల్, మనం ఇన్నిసార్లు బయటికి పోయినాము, ఎన్నడైనా నీకు ఛాయ్ తాగిపించినారా? అదే నేను బేబీ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అన్న, అంతేరా. డైరెక్ట్ ఇంటి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిండ్రా వాడు. అరే అంతెందుకురా, ఆడెంత అవలాడంటే ఒకరోజు బేబీ అన్నగానికి బట్టలు లేవనంటే 30,000 ఆర్డర్ పెట్టిండ్రా వాడు. ఇదిగో ఈ బట్టలు బావగారికి అని. ఎన్నడన్నా వాడు అఖిలానికి ఒక ఖర్చు పని ఇప్పించిండారా వాని ముఖానికి? అరే ఎంతైనా మన ఫ్రెండే కదరా. బిల్లు కట్టినా కట్టకపోయినా ఎంతైనా మన ఫ్రెండే కదరా. హలో హలో హలో, హ్యాపీడేస్ బీజిఎం వేసుకుంది చాలు. రేపు వ్యాలంటైన్స్ డే కదరా, వాడు నా కోసం అదే వాడు ఏంజెల్ ప్రియా కోసం కెఫే మొత్తం బుక్ చేసిండ్రా వాడు. మీరు ఎన్ని హ్యాపీడేస్ బీజిఎం వేసుకున్నా ఏం వేసుకున్నా రేపు వ్యాలంటైన్స్ డేకి వాడు కెఫేకి రావడం ఫిక్స్. వాడు అక్కడ నన్ను చూసి షాక్ అవ్వడం ఫిక్స్. వాడు షాక్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడడం ఫిక్స్. వాడిని మీరు లేపుకొని హాస్పిటల్ తీసుకెళ్ళడం ఫిక్స్. ఇది నా రివెంజ్ వాడి పైన. రే నీ ప్లాన్ సక్సెస్ఫుల్ గా కూడా చేసాంరా. ఎందుకంటే వాని పక్కన నేను ఇంకా సునీల్ ఉన్నాం కాబట్టి. అబ్బా అంతుందారా మీకు? వాడు మీ మాటలు నమ్మాలి కదరా. నర్రా అని నిజం చెప్దాం ఎట్లైనా సార్. అయిపోయిండ్రా ఈ కొడుకు. రెడీగా ఉండరా బేటా ఆదర్శ్. దువ్విన తలనే దువ్వటం, అద్దిన పౌడరు అద్దడం. ఆదర్శ్ ఆదర్శ్ ఏంజెల్ ప్రియ నిజం కాదురా. అవును నిజం కాదు. ఏంజెల్ ప్రియ నిజం కాదు. అయినా మీకు జెలసీరా, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది మీకు లేదని. దేనిదాని వల్ల నిజం చెప్తే నమ్మలేదు. అరే మనం బిహేవ్ చూపి చూపి అదే ఇది. అరే అఖిల్, రే సునీల్, అంటే నా ఏంజెల్ ప్రియ నిజం కాదా? అంటే ఇదంతా డ్రామా రా? అవునరా బసవాడ ఆడు డ్రామా. మేము ఎవ్రీ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి 10 మంది కొత్త కపుల్స్ని చూస్తాం. అందులో 6 ఫేక్ ప్రొఫైల్స్తో మాట్లాడే వాళ్ళే. ఇది మా ఆదర్శ్ గారి కథ. నా పేరు ఆదర్శ్. నేను ఒకే నెల ఒక అమ్మాయితోనే చాట్ చేశాను, అది కూడా ఫేక్ ప్రొఫైల్ అని తెలిసింది. ఇకపై ఏ అమ్మాయితో నేను చాట్ చేయలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ మేము ఆ ఆదర్శని కాపాడలేకపోయాం. అతని వయసు 22 ఏళ్ళు మాత్రమే. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి అండ్ ఫేక్ ప్రొఫైల్స్ కి దూరంగా ఉండండి. ఇంతటితో ఈ వ్యాలంటైన్స్ డే వీడియో సమాప్తం. టాటా, బాయ్ బాయ్.